హాయ్ అండి. బహిరంగ సవాళ్ళలో పార్ట్ 2. ఇప్పుడు ఏంటంటే మనం టైప్ 1 డయాబెటీస్ గురించి సారు టైప్ 1 డయాబెటీస్లు, టైప్ 2 డయాబెటీస్లు ఇటువంటి ఎలా క్యూర్ చేసి పారేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సార్ ఏం చెప్తున్నారో చూడండి. టెస్ట్ మరి మీ ల్యాబ్ రిపోర్ట్లే, అల్లోపతికి సంబంధించిన రేడియాలజిస్ట్ ల్యాబ్ రిపోర్ట్లే అయితే ఇది తప్పు కావాలి. ఇప్పుడు ఎందుకంటే మీకు దెర్ ఇస్ ఏ క్యూర్ ఫర్ టైప్ 1 డయాబెటీస్, అంటే ఇప్పటికీ టైప్ 1 డయాబెటీస్ కి క్యూర్ ఏం రాలేదు. రెండు మాయో క్లినిక్ టైప్ 1 డయాబెటీస్ హాస్ నో క్యూర్. మాయో క్లినిక్ చెప్పింది, పక్కన ఎవిడెన్స్ మాయో క్లినిక్ చూడండి. క్లీవ్లాండ్ క్లినిక్ దెర్ ఇస్ కరెంట్లీ నో క్యూర్ ఫర్ టైప్ 1 డయాబెటీస్. సిడిసి, మాయో క్లినిక్, క్లీవ్లాండ్ క్లినిక్ చాలు కదా. వేయాలంటే లక్ష ఉంటాయి. అది జరిగింది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సారు చూపించారు కదా, అల్లోపతిలో మనకి మయో క్లినిక్ లోనో లేకపోతే ఇంకొక అల్లోపతి వెబ్సైట్స్ లో టైప్ 1 డయాబెటీస్ కి క్యూర్ లేదు అనేది ఒకటి చూపించేసి నేను క్యూర్ చేసేస్తాను చూడండి అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇదిగో ఈ విధంగా రిపోర్ట్లు దాని సర్క్యులేట్ చేస్తారు. 7 డిసెంబర్ 2025 సిపెప్టైడ్ పాప్కి 0.39 ఉంది. సరిగ్గా నెల రోజులు డైట్ చేస్తుంది. 13 జనవరి రిపోర్టు మీరు పక్కన చూడొచ్చు. 2.89 వచ్చింది. పక్కన రెఫరెన్స్ రేంజ్ 0.48 to 5.05. ఇది 2.89, 0.39 నుంచి 2.89. ఈ పాప డీకే ఉంది. డే 1 నుంచి ఇన్సులిన్ పెంటకపలో పారాయణ చేస్తే వచ్చిన ఫలితం ఇది. మిగిలినవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కొన్ని గమనించిన మీ పక్కన టెస్ట్ బాల్ వరుస పెట్టి ఇంకా దానా రిపోర్ట్లు సర్క్యులేట్ చేస్తా ఉంటారు చేసిన ఏ పనిష్మెంట్ కైనా మిమ్మల్ని పక్కదోవ పట్టించినందుకు ప్రజల్ని ఏ పనిష్మెంట్ కైనా నేను చెప్దాం నా అఫీషియల్ ఛానల్లో ఇది ఆరోపించాలి. ఇక రెండోది చూద్దాం. రెండవది గ్యాస్ 65. ఒక డాక్టర్ గారు అన్నారు, ఆ రామకృష్ణ 4.7. ఈ కుర్రాడు డీకేలో కూడా ఉన్నాడు. సరిగ్గా నెల రోజులు లేటు మీరు పక్కన చూడొచ్చు. అలాగే 12.3 నుంచి 5.5. మీకు అక్కడి నుంచి వరుసన రోల్ అవుతా ఉంటాయి చూడండి. హెచ్బిఎస్ సంబంధించి ఎంత అద్భుతంగా 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 9 సంవత్సరాల పిల్లలకి ఎలా రికవర్ అవుతాయి మీరు చూడండి. అలాగే ఒక 3 ఏళ్ల పిల్లడికి 2 నెలల్లో 13.8 నుంచి 5.5కి కేవలం 2 నెలల్లో వస్తే ఇది మెరకలే కదా, అద్భుతం కదా. ఇది చూడండి. ఇప్పుడు టైప్ 1 సంబంధించి మీకు మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ మీరు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే నేను పెట్టిన ఏ రిపోర్ట్లు అయినా సరే అది చూసారు కదా. ఇప్పుడు సారు ఆయన యొక్క వాగ్దాటికి, ఆయన యొక్క మాటలకి టైప్ 1 పేషెంట్ ఎవరన్నా కానీ ఈ వీడియో చూసేస్తే వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి సార్ని కలిసేసి అది నాకున్న ఈ టైప్ 1 డయాబెటీస్ ని నేను రివర్సల్ క్యూర్ చేసేసుకొని అర్జెంట్ గా క్యూర్ చేసేసుకొని మనం ఇమీడియట్ గా ఇన్సులిన్ ని పెంటకుప్పలో వారేసి హ్యాపీగా బతికేయచ్చు అన్న ఒక డ్రీమ్ లోకి వెళ్ళిపోతారు. అంతే కదా. ఇదే అన్నమాట. ఇప్పుడు చాలా సపా రిపోర్ట్లు వెనక స్క్రోల్ చేసేస్తారు. ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటో చూడండి. సిపెప్టైడ్ అంటే ఏంటి? మనకేంటంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ లో మనకి బీటా సెల్స్ ఇన్సులిన్ డైరెక్ట్ ఇన్సులిన్ మొత్తాన్ని ఒకే దాని కింద ప్రొడ్యూస్ చేయదు. ఇన్సులిన్ ఏ, ఇన్సులిన్ బి అని చెప్పి 2 పార్ట్లుగా ప్రొడ్యూస్ చేస్తాయి. అట్లాగే వాటిని జాయింట్ చేయడానికి ఆ 2 చైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేయడానికి ఒక ప్రోటీన్ ఏదైతే సిపెప్టైడ్ ఉందో దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సిపెప్టైడ్ వచ్చి ఇన్సులిన్ ఏని బిని జాయింట్ చేసి అసలు పనికొచ్చే వర్కింగ్ ఇన్సులిన్ కింద మార్చి దాన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ లో వాళ్ళు ఎప్పుడైతే టైప్ 1 అని చెప్పి డిక్లేర్ చేశారో వాళ్ళకి మనకి సిపెప్టైడ్ లెవెల్స్ 0.5 కంటే తక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని మనం చాలా రోజుల పాటు వాళ్ళకి ఇన్సులిన్ ఏదైతే కరెక్ట్ గా రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్సులిన్ రిలీజ్ అయింది అంటే సిపెప్టైడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ కాలేదు అంటే సిపెప్టైడ్ కూడా రిలీజ్ కాదు. సో వాళ్ళ ఇన్సులిన్ సప్లిమెంటేషన్ మీద బయట నుంచి ఇన్సులిన్ ని వాళ్ళకి సరిగ్గా తయారు చేసుకోవడానికి వాళ్ళ ప్యాంక్రియాస్ సరిగ్గా తయారు చేయట్లేదు కాబట్టి
బయటే వేరే జీవుల్లో సమ్ బ్యాక్టీరియాస్ లో సమ్ వీటిల్లో మనం కల్చర్ చేసి వాటిని వేరే చిన్న చిన్న ఆర్గానిజం లో కల్చర్ చేసి అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ ఏ బి కాదు, వర్కింగ్ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక సీసాలో పెట్టి ఎవరికైతే అది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో మీరు చేసుకోండి నాయనా అని చెప్పి ఇక్కడ పొట్ట దగ్గర చేసుకోవడానికి మనం తయారు చేసి ఇస్తారు. అట్లా ఇచ్చే ఇన్సులిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకేంటి, మన బాడీలో ఏంటంటే హోమియోస్టాటిస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏంటి అంటే ప్రతి దాన్ని ఒక లెవెల్ మెయింటైన్ చేయడమే హోమియోస్టాటిస్ అంటాం. ఆ హోమియోస్టాటిస్ మెయింటైన్ చేయడానికి ప్రతిదీ ఇది ఇంతే ఉండాలి, ఇది ఇంత మించి, ఇది మినిమం ఎంత ఉండాలి, మాక్సిమం ఎంత ఉండాలి, ఇట్లా లెవెల్స్ మెయింటైన్ అవుతా ఉంటాయి. ఆ లెవెల్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఆఫ్ సిగ్నల్ ఎప్పుడైతే హై మాక్సిమం లెవెల్, ఇప్పుడు మన వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ లో టాప్ కి వాటర్ నిండిపోయాయి అనుకోండి, మనం వాటర్ లెవెల్ సెన్సర్ ఎట్లా పెట్టుకుంటాము, ఇమీడియట్ గా వాటర్ పైకి రాగానే సెన్సర్ ఆన్ అయిపోయి మోటార్ ఆగిపోతుంది. అదే టైప్ లో అదే మళ్ళీ లోకి వచ్చింది అనుకోండి, మోటార్ ఆన్ అయిపోతుంది. ఈ టైప్ లో మనం వాటర్ ట్యాంక్ ఎలా లెవెల్ సెట్టింగ్ చేసుకుంటామో అదే టైప్ లో మన బాడీలో కూడా ప్రతి దానికి లెవెల్ ఆన్ ఎప్పుడు అవ్వాలి, ఆఫ్ ఎప్పుడు అవ్వాలి అనేది మనకి జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఆ జీన్స్ డిసైడ్ చేస్తాయి, ఆ ఆన్ ఆఫ్ స్విచ్ డిసైడ్ చేస్తాయి. ఎవరికైతే ఇప్పుడు మనం బయట నుంచి ఇప్పుడు ఇన్సులిన్ సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు అది బ్లడ్ లో తిరుగుతున్నప్పుడు అది మాక్సిమం లెవెల్ రీచ్ అవ్వగానే ప్యాంక్రియాస్ కి ఆటోమేటిక్ గా సిగ్నల్ వెళ్ళిపోతుంది, ఇక నుంచి నువ్వు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే మనకి టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవటం, సరిపడా ప్రొడ్యూస్ కాకపోవటం. వాళ్ళకి అసలు ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయిందని కాదు. పూర్తిగా ఆగిపోతే ఇప్పుడు ఆయన రిపోర్ట్ లో చూపించిన 0.39 0.29 ఈ ఎందుకు వచ్చాయి ఇనిషియల్ ఫస్ట్ రిపోర్ట్ లో అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, బట్ అది సరిపోవట్లేదు. అది సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళకి మనం సరిపడా వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంటేషన్ ఇస్తున్నాము. అది కదా జరిగేది. ఇప్పుడు వాళ్ళకి ఈయనేం చెప్తున్నాడు, చాలా రోజుల పాటు బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ప్యాంక్రియాస్ అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయదు. ఆ ప్రొడక్షన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయదు అంటే ఏంటి, ప్యాంక్రియాస్ డైరెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయట్లేదు. ఇన్సులిన్ ఏ అండ్ ఇన్సులిన్ బి ని అట్లాగే ఈ రెండింటిని జాయింట్ చేయడానికి సిపెప్టైడ్ ని ప్రొడక్షన్ చేస్తున్నాయి. అటువంటిది ఎప్పుడైతే బయట నుంచి మనం సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ హోమియోస్టాటిస్ స్విచ్ ఆఫ్ అయిపోయి అవి ఎటువంటి సిపెప్టైడ్ ని ప్రొడక్షన్ చేయవు. సో ఎప్పుడైతే ఫస్ట్ రిపోర్ట్ లో వాళ్ళకి ఏంటంటే చాలా చాలా మినిమల్ చూపిస్తుంది, అది మినిమల్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కీటోసిస్ లో తీసుకెళ్లిపోయి వీళ్ళని డైట్ లోకి తీసుకెళ్లిపోతాం, డైట్ లోకి తీసుకెళ్లిపోయినప్పుడు వీళ్ళ డైట్ ఏంటి, లో కార్బ్ డైట్. లో కార్బ్ డైట్ లో ఏంటి, అసలు మనకి ఇన్సులిన్ దేనికి కావాలి, కార్బ్స్ ని, అంటే కార్బ్స్ లో గ్లూకోజ్ ని సెల్ కి డెలివరీ చేయడానికి GLUT4 అని చెప్పి ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. ఓన్లీ ఆ GLUT4 ట్రాన్స్పోర్టర్ ని ట్రాన్స్లోకేట్ చేయడం కోసం ఇన్సులిన్ రిసెప్టర్ సెల్ మీద ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి ఇన్సులిన్ అనేవాడు కావాలి. ఆ ఇన్సులిన్ మనకి గేట్ ఓపెన్ చేస్తే GLUT4 సెల్ లో నుంచి గేట్ దగ్గరకు వచ్చి ఏదైతే మనం గ్లూకోజ్ ఇచ్చామో ఆ గ్లూకోజ్ ని తీసుకొని సెల్ లోపలికి తీసుకెళ్లిపోతుంది. ఇది జరిగే మెకానిజం. ఇంకా మనకి GLUT4 కాకుండా GLUT2, GLUT3 అట్లాగే డిఫరెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నాయి. గ్లట్ అంటే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్. మనకి ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ లో GLUT4 కు మాత్రమే ఇన్సులిన్ అవసరము, మిగతా వాటికి ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తేనే కార్ లోపలికి తీసుకెళ్లే టైప్ అన్నమాట, కొంచెం ఈగోయిస్టిక్ బ్యాచ్ GLUT4. ఇంకా అదర్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి GLUT2. ఈ GLUT2, GLUT1, GLUT2 ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి వాచ్మెన్ తలుపు తీయాల్సిన అవసరం లేదు, వీళ్ళే వెళ్ళి తలుపు తీసుకొని కారు లోపల పెట్టుకునే బ్యాచ్. అటువంటి వాళ్ళకి ఇన్సులిన్ అవసరం లేదు. ఓన్లీ ఈగోయిస్టిక్ గా ఉన్నటువంటి GLUT4 ఏదైతే సెల్స్ GLUT4 డిపెండెంట్ ఉన్నాయో వాటికి మాత్రమే మనకి ఇన్సులిన్ కావాలి. అటువంటి వాళ్ళకి మనం బయట నుంచి ఇన్సులిన్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఆ సెల్స్ బతకటానికి కీటోన్ బాడీస్ అయినా కూడా ఎనర్జీ కింద తీసుకుంటాయి. GLUT4 డిపెండెంట్ గా ఉన్న ప్రతి సెల్ కూడా ఫ్యాట్ మెటబాలిజం లో
కీటోన్ బాడీస్ ని కూడా ఎనర్జీగా వాడుకునే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, GLUT2 తో ఫీడ్ అయ్యే ఆటన్నిటికీ మినిమం గ్లూకోజ్ ఒక 20 గ్రామ్స్ 40 గ్రామ్స్, ఎందుకంటే మన బ్రెయిన్ గ్లూకోజ్ మీద ఫీడ్ అవ్వాలి కాబట్టి దానికి సరిపడటువంటిది లో కార్బ్ డైట్ లో 20 గ్రామ్స్ 40 గ్రామ్స్ ఇస్తారు. అట్లాగే మనకి ఏదైతే ఫ్యాట్ డిసాసోసియేటెడ్ అయిపోయినప్పుడు ట్రైగ్లిజరైడ్ విడిపోయినప్పుడు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గా అండ్ గ్లిజరాల్ గా ఉంటుంది. ఆ గ్లిజరాల్ కూడా మనకి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోయి బ్రెయిన్ ఫీడ్ చేస్తుంది. ఆ విధంగా ఫీడ్ చేసేటప్పుడు ఇక్కడ బ్రెయిన్ ఫీడ్ చేసేదంతా కూడా మనకి అక్కడ సెల్స్ అంతా కూడా GLUT2 ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్సులిన్ అవసరం లేదు. ఓన్లీ మజిల్ సెల్స్ ఇటువంటి వాటికి మాత్రమే GLUT4 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. GLUT4 ఆ ఎక్స్ప్రెషన్ ఉన్న సెల్స్ కి మాత్రమే మనకి ఈ ఇన్సులిన్ అనేది ఎడిషనల్ గా ఈ గ్లూకోజ్ డెలివరీ చేయడానికి కావాలి. సో ఎప్పుడైతే వీళ్ళకి బయట నుంచి సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే టాప్ హై లెవెల్ స్విచ్ ఆఫ్ చేసేసినప్పుడు ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ ఆఫ్ చేసేసినప్పుడు సి పెప్టైడ్ ప్రొడక్షన్ కూడా ఉండదు కదా, ఎందుకంటే ఇన్సులిన్ ఏ ప్రొడక్షన్ లేదు, ఇన్సులిన్ బే ప్రొడక్షన్ లేదు. అట్లాగే సి పెప్టైడ్ ప్రొడక్షన్ సబ్సిక్వెంట్ గా రావాల్సిన సి పెప్టైడ్ ప్రొడక్షన్ కూడా ఉండదు. సో వాళ్ళకి వాల్యూస్ ఇనిషియల్ గా లో, వెరీ వెరీ లో ఉంటాయి. వెరీ వెరీ లో ఉన్నోళ్ళని ఎప్పుడైతే మనం ఈ ఫ్యాట్ డైట్ లో తీసుకెళ్లిపోయి గ్లూకోజే మనం సప్లై ఇవ్వకుండా మనం ఎప్పుడైతే మనం ఈ గ్లూకోజ్ బయట నుంచి మనం ఎక్కువ సప్లై ఇవ్వట్లేదు కాబట్టి ఇన్సులిన్ కూడా ఇవ్వవసరం లేదు. సో వాళ్ళు ఇన్సులిన్ లేకుండా సర్వైవ్ అవుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, గ్లూకోజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు. GLUT2 బ్రెయిన్ కే కాకుండా మనకి ఎడిషనల్ మజిల్ సెల్స్ లో కూడా గ్లూకోజ్ పంప్ చేయాల్సిన అవసరం ఉంటది. అప్పుడు ఇన్సులిన్ లేకపోతే పంప్ చేయలేదు. పంప్ చేయలేనప్పుడు ఏమవుతుంది, అది బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువైపోయి వాళ్ళు డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ సార్ డైట్ లో ఏమవుతుంది, అసలు గ్లూకోజే ఇవ్వట్లేదు. గ్లూకోజ్ ఇవ్వనప్పుడు వెరీ లిమిటెడ్ గా గ్లూకోజ్, అది బ్రెయిన్ కి సరిపడా గ్లూకోజ్ మాత్రమే ఇస్తూ ఆ బ్రెయిన్ కి సరిపడా గ్లూకోజ్ అసలు GLUT4 ట్రాన్స్లోకేషన్ లేకుండానే లోపలికి గ్లూకోజ్ చేరిపోతున్నప్పుడు ఇన్సులిన్ అవసరం ఏముంది? సో ఇన్సులిన్ అవసరం లేదు. ఇన్సులిన్ ఎప్పుడు కావాలి, మనం గ్లూకోజ్ ఎక్కువగా తింటేనే. అదర్ దాన్ బ్రెయిన్ మిగతా సెల్స్ కి మనం ఎనర్జీ కింద గ్లూకోజ్ ని ఇవ్వాల్సి వస్తేనే మనకి ఇన్సులిన్ యొక్క సప్లిమెంటేషన్ అవసరం అవుద్ది, లేకపోతే ఇన్సులిన్ సప్లిమెంటేషన్ అవసరం లేదు. సో ఇక్కడ ఇన్సులిన్ ఆధైర్యంతో ఇన్సులిన్ పెంటకుప్పలో పారాయండి అని చెప్తారు. ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ అవసరం లేనప్పుడు పెంటకుప్పలో పారేయడం ఎందుకు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచినా గానీ ఎప్పుడో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు, పారేయాల్సిన అవసరం ఏమి లేదు, ఎందుకంటే ఫ్యూచర్ లో అవసరం గట్టిగా ఉంటది. సో ఈయన డైట్ ఒక 2 నెలలు చేస్తారు. ఆ 2 నెలలు చేయటమే టార్చర్ కనపడుతుంది. జీవితాంతం వాళ్ళ యొక్క జీవితం మొత్తం అసలు గ్లూకోజే తీసుకోకుండా, అన్నమే తినకుండా, కూరగాయలే తినకుండా, లేకపోతే ఇంకోటి తినకుండా ఓన్లీ మాంసం మొక్కలు కొబ్బరి నూనె దాక్కుండా జీవితాంతం బతకగలుగుతాడా ఒక మనిషి? అతను ఇప్పుడు మనకి ఏంటి, ఈయనేమంటున్నాడు, అల్లోపతి వాళ్ళు క్యూర్ చేయలేకపోయారు, నేను క్యూర్ చేసేసాను, చూడండి నా రిపోర్ట్లు. క్యూర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు ఎవరైతే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్నకి టైప్ 1 డయాబెటీస్ లేదు, ఇతనికి ఉంది అనుకుందాం. వాళ్ళు ఏం తింటున్నారో అదే తిండి ఇతను తినొచ్చనే కదా అతని ఆశ. టైప్ 1 డయాబెటీస్ క్యూర్ అయిపోయింది అంటే అతను ఆశపడేది ఏంటి, అరే మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చి తినగలుగుతున్నాను, నేను మాత్రమే గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి ఎత్తుక్కొని నోరు చంపుకొని తింటున్నాను. ఇదిగో ఇప్పుడు విఆర్కే డైట్ ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడి చేసేస్తే అక్కడ ఒక 2 లక్షలు 3 లక్షలు సప్లిమెంట్లకి ఖర్చు పెట్టేసి కొనుక్కొని ఆ 3 నెలలు డైట్ చేసేస్తే ఇంకా జీవితం అంతా నేను ఏమైనా తినగలుగుతాను, నాకు టైప్ 1 డయాబెటీస్ క్యూర్ అయిపోద్ది అన్న ఆశతోనే కదా అతను హైదరాబాద్ అర్జెంట్ గా బస్ ఎక్కేసి వచ్చేసేది ఈ వీడియో చూసి. అటువంటిది ఈ 3 నెలల తర్వాత ఏం జరుగుద్ది అంటే, ఈ 3 నెలలు లో కార్బ్ ఇస్తున్నారు కాబట్టి ఓకే ఇన్సులిన్ అవసరం లేకుండా అతను సర్వైవ్ అవుతాడు. 3 నెలల తర్వాత డైట్ లోంచి బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా అతనికి ఇన్సులిన్ అవసరం లేకుండా ఉంటుందా? వాళ్ళ అమ్మా నాన్నలాగో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగో ఏమి తిన్నా కూడా ఇతనికి కూడా డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ లోకి పోకుండా, గ్లూకోజ్ మొత్తం బ్లడ్ లో ఫ్లడ్ అయిపోకుండా క్లియర్ అయిపోద్దా? క్యూర్ అంటే అది కదా మయో క్లినిక్ చెప్పేది. ఆయన ఇలా చూపించారు కదా, అల్లోపతి వాళ్ళు క్యూర్ చేయలేకపోయారు. మేం చెప్పే క్యూర్ ఏంటి,
నువ్వు నీ పక్కన మిగతా ఫ్యామిలీ మెంబర్లు ఏం తింటే నువ్వు కూడా అది తినగలగాలి. అలా తినగలిగే పరిస్థితి టైప్ 1 డయాబెటీస్ కి తేగలిగే పరిస్థితి అల్లోపతికి ఈ రోజున్న మోడర్న్ సైన్స్ ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు ఏం చెబుతున్నారు? దానికి వ్యతిరేకంగా నేను క్యూర్ చేసేస్తా అని చెప్తున్నారు. మీరు క్యూర్ చేసేయండి అయ్యా, మీ డైట్ మీరు క్యూర్ చేసేయండి. కాకపోతే డే 1 రోజు మీరు పేషెంట్ కి ఒక ఆప్షన్ చెప్పండి. అయ్యా 3 నెలల తర్వాత నువ్వు బయటికి రాగానే నువ్వు ఏం తిన్నా నీకు షుగర్ పెరగదు, నువ్వు డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ లోకి వెళ్ళవు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం తింటున్నారు అవి కూడా నువ్వు తినొచ్చు. ఈ ఒక్క మాట చెప్పండి. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. క్యూర్ అంటే సిపెప్టైడ్లు మూలన కూస్తున్న సిపెప్టైడ్లు టెంపరీగా ఫ్లక్చుయేట్ చేయడం కాదు. రేపు రియల్ అతనికి కావాల్సినంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ కూడా సిపెప్టైడ్ ఆ లెవెల్ మెయింటైన్ చేయడం, హోమియోస్టాటిస్ మెయింటైన్ చేయడం క్యూర్ అంటారు. ఇలా టెంపరీ హైప్ ని క్యూర్ అన్నారు. ఇవన్నీ టెస్టులు పక్క పెట్టండి. రెండోది HbA1c తగ్గిపోతే. ఏమండి HbA1c అంటే ఏంటి? మీకు బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ సర్క్యులేట్ చేస్తా ఉంటే ఆ గ్లూకోజ్ మీ హిమోగ్లోబిన్ ని గ్లైకేట్ చేస్తుంది. హిమోగ్లోబిన్ యొక్క ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వాటి యొక్క లైఫ్ టైం 120 డేస్ కాబట్టి ఆ 120 డేస్ లో ఎంత గ్లైకేట్ అయింది, ఎన్ని సెల్స్ గ్లైకేట్ అయ్యాయా అనే దాన్ని బట్టి HbA1c రిపోర్ట్ ఇస్తాం. మీరు 2 నెలల్లో 3 నెలల్లో డైట్ చేసి లో కార్బ్ లో పెట్టేసి వాళ్ళకి గ్లూకోజే ఫీడ్ అయినప్పుడు HbA1c ఎలా పెరుగుద్ది చెప్పండి? HbA1c పెరగాలి అంటే మీ బ్లడ్ లో హై గ్లూకోజ్ ఉండాలి. ఆ గ్లూకోజే లేనప్పుడు HbA1c ఎలా పెరుగుద్ది? ఎవరికైనా దగ్గుద్ది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు డైట్ చేయలేదు కదా. డైట్ చేయకుండానే 56వ రోజు చెక్ చేస్తే ఆయనకి కూడా HbA1c అంతే ఉంటది, లోనే ఉంటది. అంతేగాని ఇదిగో HbA1c నేను న్యాయం చేసేసా. HbA1c మేనేజ్మెంట్ కి, డయాబెటిస్ మేనేజ్మెంట్ కి ఒక మార్కర్ మాత్రమే. HbA1cలను లేకపోతే మీరు చెప్పే ఈ సిపెప్టైడ్లను ఇటువంటి వాటిని క్యూర్ కింద ప్రమోట్ చేయమాకండి. మీరు నిజంగా క్యూర్ అనే పదం వాడదలుచుకుంటే, బిఆర్కే గారు మీకు చెప్తున్నా, క్యూర్ అనే పదంగానే మీరు వాడదలుచుకుంటే ఒక పని చేయండి. GTT టెస్ట్ అని ఉంటుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. మీరేం చెప్తున్నారు? క్యూర్ చేస్తా అంటున్నారు. క్యూర్ చేయటము అంటే ఒక హెల్దీ పర్సన్ ను ఏవైతే చేయగలుగుతాడో అదే విధముగా ఏదైతే డిసీజ్ ఉన్న పర్సన్ కూడా చేయగలగటాన్ని క్యూర్ అంటాము. ఒక హెల్దీ పర్సన్ ఏం చేయగలుగుతాడు? కేజీ స్వీట్లు తిన్నా గానీ అతని షుగర్ 140 దాటదు. అది క్యూర్ అంటే. హెల్దీ పర్సన్ కేజీ తిన్నా, వీళ్ళు 2 స్వీట్లు తినంగానే షుగర్ 250, 350, 450కి వెళ్ళిపోతుంది. అట్లా అందుకే మనకి క్యూర్ అనే దానికి చేయాల్సిన టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కి మీరు క్యూర్ చేసినటువంటి వాళ్ళని తీసుకురాగలుగుతారా? నేను ఇక్కడ మళ్ళీ మీరు బహిరంగ సవాల్ 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 అంటున్నారు కదా. నేను చేస్తున్న బహిరంగ సవాల్, మీరు టైప్ 2 డయాబెటీస్ గాని టైప్ 1 డయాబెటీస్ గాని ఎవరినైతే క్యూర్ చేశారో ఆ క్యూర్ చేసిన వాళ్ళని గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కి తీసుకురండి. మీరు 10 మంది పేషెంట్లను చూద్దాం. వాళ్ళకి డయాబెటీస్ టైప్ 2 గాని టైప్ 1 గాని ఏ డయాబెటీస్ ఉన్నా మీరు పేషెంట్ గా తీసుకోండి. వాళ్ళతో మీ ఇష్టం వచ్చినన్ని రోజులు డైట్ చేయించండి. ముందు మటుకు వాళ్ళకి డయాబెటీస్ ఉందో లేదో మేము చెక్ చేసుకుంటాం. మీ రిపోర్ట్లు నమ్మలేం కాబట్టి మా టీంతో డయాబెటీస్ ఉందా లేదా ఫస్ట్ మా టీంతో చెక్ చేసుకుంటాం. వాళ్ళకి డయాబెటీస్ ఉంది అన్న తర్వాత మీరు పేషెంట్ ని ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకొని వాళ్ళతో మీరు 2 నెలలు డైట్ చేపిస్తారా, 2 సంవత్సరాలు డైట్ చేపిస్తారా, 2 దశాబ్దాలు డైట్ అంటే 20 సంవత్సరాలు మీరు డైట్ చేపిస్తారా, చేపించండి. చేపించి మా వాళ్ళు రెడీ అండి అన్న రోజు మేము వస్తాము, మళ్ళీ టెస్ట్ చేస్తాము, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తాము. వాళ్ళ యొక్క హెల్దీ పర్సన్ ఏదైతే ఉన్నారో హెల్దీ పర్సన్ ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాస్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే మీ పేషెంట్లు క్యూర్ చేశారో వాళ్ళని కూడా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాస్ చేపించండి. పాస్ చేపించి 2 కోట్లు అంటారు కదా, సరే మాయ కూడా 2 కోట్లు, ఓకేనా? తీసుకెళ్ళిపోండి, మాయ 2 కోట్లు తీసుకెళ్ళిపోండి. ఛాలెంజ్ లో గెలిచి
నేను ఇంకో మీకు బంపర్ ఆఫర్, ప్రతి డిసీజ్ లో మీకు బంపర్ ఆఫర్ వేస్తున్నా. మొన్న హార్ట్ అటాక్ కి సంబంధించి, హార్ట్ లో బ్లాకులు, కాల్షియం స్కోర్ కి సంబంధించి 10 మంది పేషెంట్లు ఇస్తా, ఒక్కడికి క్యూర్ చేసిన 2 కోట్లు ఇస్తా అని చెప్పా. ఇక్కడ కూడా మళ్ళీ ఛాలెంజ్. ఇక్కడ 10 మంది పేషెంట్లు టైప్ 1 వాళ్ళని ఇస్తా, 10 మంది పేషెంట్లు టైప్ 2 వాళ్ళని ఇస్తా. ఇద్దరిలో 20 మందిలో ఒక్కడికి మీరు జీటీటీ టెస్ట్ పాస్ చేయించిన 2 కోట్లు ఇస్తా. 2 కోట్లు. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళైనా, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళైనా మీరు డైట్ లోకి వెళ్ళేటప్పుడు సార్ని అడగండి, సార్ మేము గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ డైట్ అయిపోయిన తర్వాత పాస్ అవుతామా? పాస్ అవుతాము అంటే మీరు 50,000 కాదు, అదే సంచిని 10 లక్షలు పెట్టి కొనుక్కోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఏంటి మీ ఆశ ఏంటి? నా పక్కోడు షుగర్ లేదు, ఆడికి టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ ఏదీ లేదు, వాడు డబ్బాలు స్వీట్లు తినగలుగుతున్నాడు, నేను కనీసం 4 మెతుకులు అన్నం తినలేకపోతున్నాను. ఇది కదా మీ బాధ. క్యూర్ అంటే ఏంటి? ఈ బాధను దూరం చేయడం కదా క్యూర్ అంటే. దీన్ని క్యూర్ చేయమనండి. దీన్ని క్యూర్ చేసి నెలకు 10 లక్షలు తీసుకోమనండి. అసలు క్యూర్ చేయలేని డిసీజ్ ఆయన క్యూర్ చేస్తున్నారు కాబట్టి అదే సంచి 30,000 నుంచి 50,000 రూపాయలు కాదు, కావాలంటే 5 లక్షలు 10 లక్షలు తీసుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఫాల్స్ క్లెయిమ్స్ చేసి అసలు గ్లూకోజే నువ్వు నోట్లో పన్నీయకుండా జాగ్రత్త పడి వాడి షుగర్ బాడలో చెరగనంటే, అయ్యా అక్కడ షుగర్ అందులో పడితే కదా, బ్లడ్ లో పడితే కదా బ్లడ్ క్లియర్ చేయలేక బ్లడ్ లో షుగర్ పెరిగేది. అసలు నువ్వు షుగర్ ఇయటమే ఆపేసి ఇదిగో నేను తగ్గించేసా చిటికలేసా అంటే ఎట్లా సారు? పక్కనోడు స్వీట్లు తింటాడు, నేను తినగలగాలి. బాబు స్వీట్లు కూడా వద్దు నాయన, పక్కనోడు తిన్నంత అన్నం తినే విధంగా నాకు క్యూర్ చేసి పెట్టండి అని కదా పేషెంట్లు అడుగుతున్నారు. మీరు చేయగలుగుతారా? దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పి మీ సంచి రేట్ ఎంతైనా ఫిక్స్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని ఈ చిల్లర సవాళ్లు చేసి సంచులు జనాల చేతికిచ్చి వాళ్ళ డబ్బు సంచులు మొత్తం ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు విఆర్కే గారు. ఇప్పటికైనా మీరు నిజంగా క్యూర్ చేసే వాళ్ళు అయితే జీటీటీ టెస్ట్ కి మీ వాళ్ళతో ముందుకు రండి. ఓకేనా? థ్యాంక్ యూ.